హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయినాథ్ వ్లాగ్స్. సో ఇయ్యాలనైతే మనం దోహా పోర్ట్కి అయితే పోతున్నాము. దోహా పోర్ట్లో మీకు షిప్స్, కార్గో షిప్స్ అన్ని ఎట్లుంటాయి మీకు చూపిస్తా. ప్రజెంట్ వచ్చేసి నేను సిమైస్మా అనే ఏరియాలో ఉన్నా. ఇక్కడ డ్రాప్ అప్ అని ఉండే లాస్ట్ ఆర్డర్ ఇక్కడనే ఇచ్చేసి నేను ఇక అటు స్టార్ట్ అయితే అయిపోయినా. సో చూపిస్తా మీకు, మంచిగా చూడుర్రి, మంచిగా ఉంటుంది వీడియో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరి మస్తు చూడొచ్చు. ఈ వీడియోని అయితే నేను కుదిరితే 2 పార్ట్లుగా అప్లోడ్ చేస్తా, మీరు తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా, కార్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇది నేను ప్రజెంట్ ఉన్న ఏరియా వచ్చేసి సిమైస్మా. ఓకే, స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి మనకు ఎంత అంటే ఒక 45 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనం వెళ్ళే ఏరియా దోహా పోర్ట్ వచ్చేసి 45 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 45 కిలోమీటర్స్ అయితే ఉన్నది, 43 ఉన్నది. సో స్టార్ట్ అయిపోదాం ఇక. అసలు ఎండ ఇప్పటిదాకా మస్తు చంపిన ఉండే, ఇప్పుడు తగ్గింది కొద్దిగా. స్టార్ట్ అయిపోదాం ఇక. ఈ వీడియోని అయితే నేను కుదిరితే 2 పార్ట్లుగా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ వీడియో కదా. బగ్గు ఎక్కువసేపు పెడితే చూస్తలేరు ఎవరు, అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా పెడదామని అనుకుంటూ నా వీడియోని అయితే తప్పకుండా చూడండి. మంచిగా ఉంటుంది వీడియో, నేను మంచిగా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు పోయిన తర్వాత ఈరోజు ఎప్పుడంటే ఇది సండే రోజు తీస్తున్నా, కుదిరితే మండే రోజు వస్తుంది కావచ్చు వీడియో. మండే రోజు ఒకటి, తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఇంకొకటి అప్లోడ్ చేస్తా. చూడుర్రి తప్పకుండా, మంచిగా ఉంటుంది వీడియో. సో స్టార్ట్ అయిపోదాము. మనకైతే ఇప్పుడు 43 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఓకే రైట్. మరి నేను అసలు కార్లో ఒకటి మన స్టాండ్ కొందామని చెప్పేసి మస్తు తిరుగుతున్నాను, అది ఎక్కడ దొరకట్లేదు. అసలు మస్తు తిరుగుతున్నా, ఏదన్నా ఇట్లా ఒక స్టాండ్ లెక్క మన 360 డిగ్రీస్ తిరిగేందుకైతే మన తిరుగుతున్నా అని దానికి అసలు దొరకలేదు. దొరికినా అని అది మనకు సెట్ అవుతలేదు. నేను ఇప్పుడు పట్టుకున్న వచ్చేసి నేను సెల్ఫీ స్టిక్లో తీస్తున్నా. అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నా చూడరు ఒకసారి. ఇది నేనున్న ఏరియా వచ్చేసి సిమైస్మా, ఇది అల్కోర్కు దగ్గరలో ఉంటుంది. నేనైతే దోహాకి వెళ్ళి ఇక్కడికి లాస్ట్ ఆర్డర్ ఇచ్చేసేందుకు వచ్చి ఇక డ్రెస్కి నాకు అన్నీ ఇటే తెచ్చుకున్నా. ఇక్కడ డైరెక్ట్ డ్యూటీల నుంచి వెళ్ళిపోవచ్చు అని చూపిద్దామని చెప్పి. ఇవాళనైతే డ్యూటీ నాకు గ్యాప్ ఉండే, షిఫ్ట్ మధ్యలో 3 గంటలు గ్యాప్ ఉండే. అందుకోసం అని చెప్పి ఏదైనా ఏరియాకి వెళ్దామని చెప్పి అనుకొని ఇక వచ్చేసిన. అంటే అందుకోసమే పెట్టుకున్నా నేను, కావాలని. ఇవాళ ఇట్లా వీక్లీ ఒక రోజు ఎక్కడికైనా అది వెళ్ళాలా అని చెప్పేసి. ఇది నేను మళ్ళీ హైవే పైకి వెళ్ళిన దానికోసం ఎందుకు లెంకుతున్నా అంటే, మనం ఇప్పుడు వెళ్తాం కదా మెయిన్ హైవేస్ దగ్గర మొబైల్ కెమెరాస్ ఉంటాయి. మన చేతిలో ఏమున్నా కానీ కొట్టేస్తాయి కలర్స్. మనకు 500 రియల్ ఫైన్ వస్తుంది. మనకు అందులో ఏం కాంప్రమైజ్ అనేది ఏమి ఉండదు అందులో. ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా పెట్టుకున్నా, ఇక్కడ నేను ఫోన్ పెట్టుకున్నా కదా, ఇంట్లో నాకు చూపిస్తుంది ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయనేది. సో ఎంత మంచిగా ఉన్నది లొకేషన్లో చూడరు ఒకసారి. పక్కకంతా ఎడారిలే, అంతా ఎక్కువ ఇంతే ఉంటుంది. ఇక ఏ ప్లేస్కి వెళ్ళినా మనకు ఇంతే ఉంటుంది. సో చూడు వీడియో అంతా మీకు నచ్చుతుంది, పక్క 100% నచ్చుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు చూడొచ్చు నా వీడియోస్. సీదా 120 స్పీడ్ ఇది, కానీ మనం 120 కొడితే మన బండి బతకది బాగా రోజులు. అందుకోసం అని చెప్పి నేను మెల్లెంగా ఈ స్లో లైన్లోకి వెళ్తున్నా. సో మన ఇష్టం ఎంత అవ్వచ్చు. నేనైతే ఇప్పుడు వెళ్ళేది 100 స్పీడ్ వెళ్తున్నా. ఇదంతా ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి మన అల్కోర్కి వెళ్ళొచ్చు, అల్కోర్కు కనెక్ట్ ఉంటుంది రోడ్డు. 120 స్పీడ్ ఇది. ఇంకా మనకి ఎంత ఉన్నది, 35 కిలోమీటర్స్ అయితే ఉన్నది. 35 కిలోమీటర్స్ 38 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇదంతా 120 స్పీడ్, మంచిగా ఉంటుంది రోడ్డు. మనకి ఏం అసలు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎంత అంటే అంత కొట్టచ్చు, 120 కొట్టచ్చు, 120 అన్న దగ్గర 130 కూడా కొట్టచ్చు, అట్లా ఉంటుంది. ఇక్కడ మీకు ముందడ స్తంభం కనిపిస్తుందా, వీటికే కెమెరాలు ఉంటాయి. కానీ నాకు అసలు నేను ఇంటికి వద్దాం అనుకున్నా అని సమ్మర్ అయిపోయిన తర్వాత వద్దామని ఊరుకున్నా. చూద్దాం, ఇంకా టైం ఉన్నది కదా సమ్మర్ వచ్చేటందుకు. ఇది నార్మల్ స్టార్టింగే, అంతే. స్టార్టింగే ఇప్పుడు 40 దాకా ఉడుతుంది, 40 డిగ్రీల దాకా అట్లా ఎక్కుతుంది ఎండ. చూస్తురా ఒకసారి లొకేషన్లు ఎట్లున్నాయో, ఎంత మంచిగా ఉంటుంది. మస్తు నచ్చుతుంది నాకు. ఇటు మంచిగా ఏం డిస్టర్బెన్స్ ఉండదు అసలు. ఇది సిటీ బయట కదా, అందుకోసం అని చెప్పేసి ఇటు ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఇది మొత్తం సిటీ అవుట్. చూడరు ఒకసారి, అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు. మన లైన్లో మనం పోవచ్చు. పక్కకి చూసుకుంటే అన్నీ మొత్తము ఎడారి అంతా పక్కకి చూసుకుంటే. నేను తొందరలోనే అది కొని మీకు అందరికైతే నేను ఇక్కడ డాష్ బోర్డ్కైనా లేకపోతే ముందట మిర్రర్కైనా పెద్ద అద్దం ఉంటుంది కదా, దానికి పెట్టి వీడియోస్ చేస్తా. లాంగ్ వీడియోస్ చేద్దాము అప్పటి నుంచి. మీ సపోర్ట్ మాత్రం నాకు తప్పకుండా ఉండాలా. ఈ ఏసీ మొత్తం డైరెక్ట్ నోట్లకే చంపుతుంది. మళ్ళీ రేపు జ్వరంతో మండుడు వస్తుంది, జ్వరం వస్తుంది, జ్వరంతో మండుడు అవుతుంది. ఇట్లుంటుంది. సరే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకుంటున్నా. కుదిరితే మధ్యలో కూడా కొన్ని అప్లోడ్ చేస్తాను, ఓకేనా. మధ్యలో కూడా కొన్ని తీసి నేను మీకు
ఫోటో ఇద్దాం అనుకుంటున్నా కానీ సరే మధ్యలో కూడా ఏమన్నా కనిపిస్తే తీస్తా ఓకేనా. లేకపోతే మీటర్ల దాకా వచ్చింది, ఇంకో 4 కిలోమీటర్ల 2 కిలోమీటర్లు ఉన్నది అంతే. ఇంకా చూడరు ఒకసారి. ఇదంతా నేను ఇప్పుడు ఇదంతా కార్నిష్ రోడే. ఏరియా వచ్చేసి సౌక్ వకీఫ్ ఇదంతా ఉంటుంది, కార్నిష్ ఏరియా అంటారు ఇదంతా ఓకేనా. సో దోహా పోర్ట్ అయితే ఇంకో 1/2 కిలోమీటర్ వెళ్ళి లిఫ్ట్ తీసుకోవాలి అంతే. సో వచ్చేసిన నేను ఏరియాకి అయితే దోహా పోర్ట్కి వచ్చేసిన. ఇది అదే రోడ్డు ఎంత ఇక ఇంకో 1.7 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. ఇదంతా ఏరియా అదే ఇక ఈ స్టార్టింగ్ ఏరియా. కొద్దిగా ముందుకు పోతుంటే అన్ని రెస్టారెంట్స్ కానీ అవి ఇవి ఉంటాయి ఓకేనా. ఇదంతా పార్క్ ఇక ఇక్కడ వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు వస్తారు ఇక్కడికి. ఇదంతా ఏరియా అదే మంచిగా రిలాక్స్ కావచ్చు. కానీ మన గురువారం శుక్రవారం నాడు వస్తే మాత్రము మామూలు మంది ఉండరు ఇక్కడ, ఫుల్ మంది ఉంటారు. ఇక అప్పుడు ఇక్కడ వీకెండ్ అంటే అప్పుడే కదా, వీకెండ్ జుమ్మా మన గురు శుక్రవారం 2 రోజులు అందరికీ హాలిడేస్ ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు వస్తారు ఇక ఇక్కడికి. ఇక్కడ పక్క పొంటి షిప్లు గినంగా ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను నేను. కొద్దిగా ఒక దగ్గర ఆపుకొని అన్నీ కవర్ చేసుకుంటా వెళ్ళిపోదాము. సో వీడియోని అయితే తప్పకుండా చూడరు ఓకేనా. ఇదంతా మనకు పార్కింగ్, ఈ రోడ్ సైడ్ పార్కింగ్ ఇదంతా ఉంటుంది మనకు. ఇక్కడ ఒక దగ్గరనైతే ఆపుకొని ఇక్కడ పెట్టేసి మనమైతే వెళ్ళిపోదాం ఇక. మంచిగా ఉంటుంది వీడియో చూడుర్రి తప్పకుండా. ఈడనైతే మనం కార్ పార్క్ నేను మనం కావాలనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసిన. ఇక్కడ చూసారు కదా మొత్తం ఇక్కడ ఇవన్నీ షిప్పులే. మన షిప్పులు అంటే చిన్న స్టే చేస్తాను. ఇవన్నీ మన ఇట్లా రెంటు గంటకు ఇంత అన్నట్టుంటది. ప్రజెంట్ అయితే అన్ని ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా ఇవన్నీ అవే. ఇది వచ్చేసి ప్లేస్ ఎంత మంచిగా ఉన్నది. రావాలి ఇక్కడికి ఒకరోజు టైం తీసుకొని. కానీ ఇవి బాగంటే బాగా ఎక్స్పెన్సివ్. ఇట్లా 1 డే అట్లా రెంట్ తీసుకుంటారు ఇక్కడ. మంచిగా ఉంటుంది ప్లేస్. ఇదంతా అదే. ఆడ మీకు స్టేడియం చూపించాలంటే అది కనిపిస్తలేదు. స్టేడియం కూడా చూపిస్తా, కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మన ఏంది కంటైనర్లతోనో ఏదో దేంతోనో కట్టిండ్రు అంటారు, అది మనకు కూడా తెలియదు అంతగానో. ఎందుకంటే మనం ఫుట్బాల్ ఎక్క చూడము, మనం క్రికెట్లో ఎవరైనాయే. అక్కడ కనిపిస్తుంది చూసినావా 974 స్టేడియం. అక్కడ కనిపించేది అది అదే స్టేడియము. జూమ్ చేసి చూపిస్తున్నా, ఇది అదే స్టేడియము. 974 స్టేడియం అంటారు అది. ఇదంతా మా రూమ్కు దగ్గరనే. ఇప్పుడు నాకు అంత దూరం ఎందుకు వచ్చిందంటే మన స్టార్టర్ డ్రాప్అప్ పోయినా, అందుకోసం అని చెప్పేసి అంత నాకు దూరం వచ్చింది 45 కిలోమీటర్లు. ఇది మ్యాక్సిమం మా రూమ్కి వెళ్ళి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ముందటకైతే నాకు మస్తు దూపు అవుతుంది. కొద్దిగా ఏమన్నా తీసుకుంటే టీ టైం ఉంటుంది ముందట, అందులో రేట్లు ఎట్లున్నాయో ఎట్లున్నాయో తెలియదు. పోయి అందులోనైతే తీసుకుందాము. వ్యూ చూడు ఎంత మంచిగా ఉన్న. సాయంత్రం టైంలో ఎండ లేదు ఏం లేదు. ఎండ ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకల్లా మొత్తం పోయింది, అంతా క్లియర్ అయిపోయింది ఎండ. మంచిగా అనిపిస్తుంది చల్లగా ఈరోజు వచ్చినందుకు. ఎంత క్లియర్ వస్తుందంటే వీడియో నిజంగా సూపర్ వస్తుంది, మస్తు. ఇది మీరు ఎంజాయ్ చేయరు, చూడరు ఇది వీడియో మాత్రం పక్క. ఇవన్నీ ఇదంతా ఇట్లా రెంట్ తీసుకుంటారు. ఇదంతా పోర్ట్ ఏరియానే. ఇది ఎప్పుడంటే ఫీఫా వచ్చే ముందు ఇదంతా మంచిగా క్లియర్ చేసిర్రు. కానీ ఎంజాయ్ చేయాలి ఇక్కడ మాత్రము. మస్తు క్లియర్ ఉన్నది ఇది. ఒకరోజు చుట్టూ తీసుకొని అయితే రావాలా. 2017లోనైతే ఇది ఖత్తర్కి ఎప్పుడైతే ఫీఫా వస్తుందని తెలిసిందో అప్పుడు ఇదంతా మంచిగా చేసిర్రు. ఎంతకైనా సరే ఐ లవ్ ఖత్తర్. నిజంగా ఖత్తర్ మాత్రం నాకు లైఫ్ ఇచ్చింది. నా జిందగీలో నేను ఏదైనా దేశంకు పోతా అంటే అది మాత్రం నాకు ఖత్తరే. ఖత్తర్ నీటి సైడ్ పోయేది లేదు నిజంగా. అసలు ఇట్లా ఈ ప్లేస్కు నేను రాలేను ఇంత టైం తీసుకొని. కానీ ఇప్పుడు చల్లబడ్డా అక్కడ వస్తే మంచిగా వ్యూ గినంగా మంచిగా ఏర్పడుతుంది. సో ముందటనైతే టీ టైం ఉంటుంది, అక్కడికి పోయి ఒక జ్యూస్ అయితే తాగి మళ్ళీ ముందటికి వెళ్దాము. ముందు ఒక మనిషి నన్ను అడిగాడు, ఫస్ట్ 150 అన్నాడు, తర్వాత 100 రూపాయలు అన్నాడు. మా ఫ్రెండ్స్ వచ్చేది ఉన్నారని చెప్పిన. చూద్దాం ఇంకో అర్ధగంట చూసి పోదాం అక్కడికి. మరి ఒక 50 రియల్లో మనకు తీసుకపోతాడో అడుగుదాము. అదే మన చిన్నది బోటును చూడాలి. నేనైతే ఇక్కడికి వచ్చేసి ఒకటి టీ టైంలో ఈ జ్యూస్ అయితే తీసుకున్నా, లెమన్ మింట్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి నాకు ఎంత అంటే 13 రియల్ అయితే పడ్డది. నేను ఇంకా ఇక్కడ బయట ఉన్నట్టే రేట్లు ఈడ కూడా ఉంటాయి వచ్చు అనుకున్నా, కానీ కాదు 13 రియల్ అయితే పడ్డది. 13 రియల్ అంటే మ్యాక్సిమము 250 దాకా పడ్డది. ఏం చేస్తాము, దూపు అవుతుంది మనకు. అసలు ఎంత మంచిగా ఉన్నది ప్లేసు, చూడరు ఒకసారి. అద్భుతం నిజంగా. మంచిగా ఉన్నది టేస్ట్. లెమన్ మింట్ మంచిగానే ఉంటుంది. సీసా మంచిగా బందోబస్తు ఉన్నది ఇది.
అయ్యో ఇది లాస్ట్ కొనదాకా వచ్చేసింది. అసలు అనిపిస్తుంది అవ్వ 13 రూపాయలు అంటే బయట 10 రూపాయలు ఎంతనో ఉంటుంది, అంతే 10 రూపాయలు 9 రూపాయలు ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్ కదా, అంతే ఉంటుంది ఇక్కడ, అంతే ఉంటుంది ఇక్కడ. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్న అయిపోతుండే అమ్మ, బిర్యానీ కన్నా అవుతుండే ఇయ్యాలడికి. రియల్ పెట్టి లెమన్ మింట్ అవుతుంది అయినా పానం చల్లబడ్డది ఇప్పుడు. బా ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణము నిజంగా. ఇవన్నీ షిప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం మన గురు శుక్రవారాలలో బిజీ అయిపోతాయి మొత్తం. ఇవంతా కనిపించే ఏరియా అంతా మంచిగా ఉన్నది ఏరియా. అది మనకు బిల్డింగ్లు కనిపించేదేమో అది సోక్ వాకిఫ్. అది ఇవి కనిపించే అన్ని షిప్స్ ఇక్కడ. అంటే నార్మల్గా ఇవి తిరిగేటందుకు కార్గో షిప్స్ అవి వేరే ఉంటాయి, చూపిస్తా ముందట ఉంటాయి. ఈ ప్లేస్ ఉన్నది కదా, ఇదంతా ఇట్లా నడుచుకుంటా వచ్చి అనుకున్నాను. ఇక్కడ క్లోజ్ ఉన్నది మొత్తము, నేను ముందటనైతే చూపిస్తా. చూడు ఎంత పెద్ద ఉన్నది ఇదైతే ఇక్కడ. అంటే ఇదంతా ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తారు చూడు, పెద్ద ఆ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు వాళ్ళంతా ఇది ఇప్పుడు ఇట్లా కొన్ని గంటలు లేకపోతే 1 డే అట్లా వాళ్ళు తీసుకుంటారు, ఇట్లా రెంట్కు తీసుకొని నడిపించుకుంటారు. ఇది ఏరియా అంతా ఇప్పుడు ఖాళీ ఉన్నది, అందుకోసమే ఇలా ఖాళీ ఉంటుందని చెప్పేసి వీకెండ్ మెయిన్ వీకెండ్లోనైతే మామూలు ఇట్లా రష్ ఉండదు ఇక్కడ. అసలు ఇట్లా పోదామంటే ఇప్పుడు వచ్చినాం కదా రోడ్డు, ఆ రోడ్ అంతా ఫుల్ అయిపోతుంది మొత్తం, ఇంత జరగరాదు అంతా ఫుల్ ఉంటుంది మన కార్లతోని. అందుకోసం అని చెప్పి నేను ఈరోజు అయితే వచ్చిన. మంచిగా ఉన్నది చూడు రో. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మనం అన్నీ తిరుగుడు మానేస్తామా? తిరగాల, మంచిగా ఎంజాయ్ చేయాలా. నాకు మంచిగా ఇట్లా ఒక 3 కానీ 4 కానీ వస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ మనోళ్ళేమో డ్యూటీకి పోయారు. ఇక నేను ఒక్కడిని అయితే వచ్చిన.